అమెరికా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్కి అమెరికన్ విదేశాంగ మంత్రి ఫోన్ చేశారు. అదే సమయంలో భారతదేశంలోని విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఇక్కడే విశేషం ఏంటంటే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిని వాళ్ళు గుర్తించట్లా, పాకిస్తాన్ ప్రధానమంత్రి వరకే పట్టించుకున్నారు. భారతదేశంలో విదేశాంగ మంత్రికే అంత ప్రయారిటీ ఇచ్చుకొచ్చారు. అది భారత్కిను పాకిస్తాన్కి ఉన్న తేడా. అంటే భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రితో సమానం. ఏదైతే ఇద్దరు మధ్యన ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, వద్దు ఎలాంటిది అన్నటువంటిది వీళ్ళు. మరి అది అయిన తర్వాతనే అమిత్ షా తాజాగా ఒక కీలకమైనటువంటి అంశం హైలైట్ అయింది. అమిత్ షా ఒక వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో ఏ మూలున్నా సరే వదిలిపెట్టడం, అలాగే ఉగ్రవాదానికి సంబంధించిన అంతమయ్యే వరకు పోరాటం కొనసాగుతుంది. అంటే ఓ పక్కన నక్సలిజం మీద ఎట్లాంటిది, నక్సలిజం తుడిచిపెట్టే వరకు అన్నారు. ఉగ్రవాదం భారత్ని వీడేదాకా వెంటాడతాం అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. తద్వారా అమెరికా చెప్పేది అమెరికానే, మన పని మనదే అన్నటువంటిది. మరో పాకిస్తాన్ సరిహద్దుల్లో భయంతో వణికి చస్తోంది.